ఏదో డబ్బు పోతే బానే కానీ ఏమి మెత్తనా ఎంత సుఖం ఏదో మైండ్ ఏంటంటే ఏం కావుతుంది ఇచ్చేస్తాను ఇవ్వాలి మీకు. సుబ్బారావు గారు హలో హలో అలా ఉండు చెప్పండి. సుబ్బారావు గారు అక్కడేదో ఉంది కదా. ఏదో మా అమ్మ ఉంది కదా అని మనసును కాస్త సందేశించి వెతుకుంటుంటే
ఏమండి ఏమండి చింతమండి గారు మీరు ఆడవద్దు పాడవద్దు ఎందుకో లోపల ఏదో చప్పుడవుతుంది నేను చూసొస్తాను ఉందండి బాబోయ్ ఇప్పుడు ఎలాగా లోపల లోపల మీ రంగనాయకి వచ్చిందండి దాని లోపల పెట్టారా నోటుకు వచ్చినట్టు వాగేసినప్పుడు ఎలా ఏమండి చింతమండి గారు ఎక్కడున్నారు ఓహో ఇక్కడ ఉన్నారా మీ అమ్మను పిల్లండి మీ అమ్మకు రూపాయి ఇచ్చాను ఇస్తే ఇచ్చిన అంబులెన్స్ అర్ధరూపాయలు ఇచ్చాము రోడ్డుకి వెళ్ళిపోయి లారీ ఎక్కేస్తాను అలాగే ఏంటి ఎలా వచ్చాయి అయ్యో ఎలా వచ్చాయంటండి నాకు తెలుసా అయ్యయ్యో మీ అమ్మగారు అనేవారు చెడిపోయే రోజులు వస్తే సకలకు వస్తాయనేవారు అవునవును నా చెడిపోయే రోజులు వచ్చేసి అన్నమాట అందుకే మీ ధైర్యం కనిపిస్తూ ఉంది కాళ్ళు కొన్న చెప్పులు సంకలు పెట్టిన పరిగెడుతున్నారు అలా కాదండి బాగోలేదా ఏమండి బాగోపోతే మిమ్మల్ని బాధ పెట్టినాం ఎప్పుడు తీసామంటే అప్పుడు తీసేస్తానంటే చెప్పులు తీసేయండి ఏమండి ఎలా పెట్టుకోమంటారండి ఎలా బాగోలేదా ఏమండి అది మీ రంగనాయకి కాదు మా చెల్లెల చిత్ర ఏం చేసింది మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ దాన్ని గంధం నూరమన్నా అది గంధం నూరుతో గిన్నె కాస్త కొట్టిందండి ఏమన్నారా గంధపు గిన్నె బద్దలా కొట్టింది ఎంతండి మొన్ననే 12 వెళ్ళి 13 వచ్చినాయి 12 వచ్చాయా అందుకే బద్దలు కొట్టుకుంది మరి ఆడో పాడో వచ్చుగా సామాన్లు చదువుతూ ఏమిటి మీ చెల్లాయిని నేను పిలుస్తానా మీరు పిలుస్తారా పిలవండి చిత్ర కమాన్ చిత్ర ఏమండి అది పట్టారా అది జడుచుకుంటదండి నేను పిలుస్తాను అమ్మ చిలకమ్మ అమ్మ చిలకమ్మ ప్రేమ కొడుకులు మాడోయ్ అదేంటే చిత్రాలు కొంచెం ఉద్దేశం అదా అమ్మ బాబా మీ అమ్మ తోసిందా నా మీద పడ్డావా నేదొస్తే పడతాను బాబా మీ అమ్మే పడతావా మీ అమ్మ తోస్తే నేదొస్తే హలో తిరిగి అమ్మే పడతాం మంచి కుర్రోడు ఉండండి కుర్రోడు చూస్తే ఆయన పెట్టుకోండి ఆడుకోండి కోస్తా ఉండవు అయినా నామే పెడితే నీకు మజా తీరుతో ఆ మనిషి కుర్రోడు మీద పడు మంచి మజా ఎప్పుడు వెళ్తాడు వేస్తాడు ఎప్పుడు వెళ్తాడు మా అక్క పక్క నుంచుంటే నీ నల్ల మొహానికి ఎంత ఎలుగొచ్చిందో
హలో ఇక హలో చిత్ర ఇంత అందంగా ఉన్నాం కదా చిత్ర మాకు కనిపించకుండా పోయింది అయ్యో అందం పోయింది చిత్ర బావగారు నల్లగలకూడదే బావగారు నవ మన్మధుడు నవ మన్మధుడా అది సుందరుడా నువ్వు నూతనా గనుడు చెల్లి శ్రీరాముడా ప్రియమానుడా నువ్వు మనసుగా గనుడు చేస్తాను రేపులు చేస్తావా 10 లెక్కెట్టుకొని చేస్తావా 10 లెక్కెట్టుకొని చూద్దామా కాదండి చేద్దామని అత్తమా అమ్మద్దం పెట్టుకొస్తా అమ్మద్దం చాలా పెద్దది రాగేశ్వరంలో శనేశ్వరం వదలలేదంట ఆడికి అమ్మద్దం పట్టుకొస్తావా చాలా పెద్దది అమ్మద్దం పట్టుకో టెలిఫోన్ టవర్లో ఉంది మొండ మొత్తం ఈ ఊరు మొత్తం దాంట్లోనే పడిపోద్ది మొండ అయితే నా చిన్న బుజ్జి బుల్లేద్దాం తేనా బావా ఇలా మాట ఆ మైసెట్ కూరలు చూపించే నీ అర్థం ఒకసారి మైకులు బాగా కట్టేస్తారు వాళ్ళు నాకు ఉందని ఏమండి ఉన్నాయండి పైన ఒక అద్దమా ఇటు ఒక అద్దమా ఇటు ఒక అద్దమా కింద కింద అబద్ధం ఉంటుందా కింద అద్దాలు పెట్టుకుంటే పగిలిపోతాయి
ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను తీర్థంలోకి వెళ్తలేదు, ఎక్కడికి వెళ్తున్నావు? గదిలోకి వెళ్తున్నావు. గదిలోకి వెళ్తున్నావా? నేను కూడా మా కొడుకులు మాడ గదిలోకి వస్తానంటుందండి. అలా కాదు, నువ్వు రాకూడదు. రానివ్వండి, చిన్నపిల్ల కదా. అయ్యో పర్వాలేదు. రాత్రంతా నిద్రలేదు, నిద్రస్తే ఇది అసలే మళ్ళీ మళ్ళీ రాని రోజు బావా తెలుసా? మళ్ళీ మళ్ళీ రాని రోజు. ఏంటి చిన్నపిల్ల మీద అలా విరుచుకు పడిపోతున్నారు? అలాగే ఎడుతున్నాడు. అవునా? హలో, ఇలాంటి చూసావా? ఇలాంటి చూడు, నాటకాలు మాట ఎడుతున్నాడు తెల్లవారు ఇలాగా. పొడిపోడు, నువ్వు రాకూడదా? అయినా అంత ఆవేశం వస్తుంది బాబు నీకు. ఈ ఆవేశం చూస్తే సింహంలో ఉన్నావు బాబా. సింహం అంటే చిన్నది. ఈ మటుగా బుద్ధులు అవసరం వచ్చేయండి, అదే కదా. ఏమండి అలాగే ఏమండి వాయిదా వేసుకుందాం. కానీ ఈ రోజు ఆయుధ వేసుకుందాం. కానీ మా చెల్లెలకు చెప్తా చక్కనిదా, రంగనాయకి చక్కనదా? ఏమండి ఆ రంగనాయకుడు ఎప్పుడో చూసా, మీ చల్లని ఇప్పుడే కదా చూస్తున్నా. బాగా చూసేస్తా నిన్ను రోడ్డు మీద లంగా ఎత్తమంటావు బావా? ఎలాగ లంగా ఎత్తమంటావు ఏంటి? అలా పాడేనా? అలాగే పాడావు.
చిత్రకు బాధకి ఏమంటారు? మన పెద్దలు ఏమన్నారు? అమ్మాయిని చూసుకునేటప్పుడు శిరస్సుని చిరుపాద వరకు చూడడం. అవును, మన పాదం అంతం లేదు కదా. అన్నం ఎంత ఉంటుందా బావా? అలా కనుక మీ అక్కకంత పైన పెట్టే అందం. ఏమిటి అది అందం. మరి నాకు ఎక్కడ పెట్టాడు బావా? పైన లేదు, కింద ఉందమ్మా చూద్దామని. ఏమండి 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 చెప్పండి. మరి పాదం అంతం లేదని అందుకని అవునా? చిత్ర ఓసారి వాక్ చేయి. వాక్ చేయమంటా బావా? ఈసారి ఇటు తిరిగింది బావా. ఇది ఏదో పక్కన తిరగండి, పని చేస్తుందా లేదా? ఏమండి ఏమిటది? దానికి కదండి చిత్ర చూడవే. స్టేట్ బ్యాంక్
లోపలికి వెళ్తుందా లేదో టెన్షన్ వచ్చి లోపలికి వెళ్దామన్నా. ఏం చెప్తావు? రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏ పిల్లడు రంగమ్మ మంగమ్మ ఏ మరి మీరెందుకు 7-8 సార్లు దానింటికి వెళ్ళారు? గడ్డపోతుంది గుర్తు గడ్డది. ఎప్పుడు వెళ్ళా? ఎంతసేపు ఉంటావు? ఏం తెచ్చావు? ఎప్పుడు వెళ్ళిపోతావు? అందులో మీ మర్యాద మీది కారిపోతున్నాయి. ఏమండి మీరు వచ్చి చాలా సేపు అయింది కదా, మీకు మర్యాద చేయలేదండి. ఈడ అభినయం కాలు పోను. ఈడు వచ్చిన మొదల నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూడండి పాప ఎలా చూసుకుంటున్నాడు. అవి అతనికే తెలియకుండా మా అమ్మ భోషణంలోకి వెళ్ళిపోతే ఏం చేస్తాడు పాపం. పచ్చబెట్టేసిన పిల్లగాడాన్ని పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను. కంపు కాదండి, కెంపు. అలా జారిపోతాయా? ఏమండి ఇదేం కలర్ అండి? అవునండి, నాకు చాలా ఇష్టం. ఒకసారి ఇస్తారా? మళ్ళీ పెట్టుకొని వెంటనే ఇచ్చేస్తాను. వెంటనే చామంతి ఏమండి అంత గట్టిగా పెట్టారేమిటి? మరి మీకెంత బాధ ఉంటే పెట్టేవాడికి నాకెంత బాధ ఉంటుంది. ఏమండి ఇదొక్కటి నాకు అస్సలు బాగాలేదండి. ఒకటి బాగాలేదా? ఒకటి బాగుంటే ఎక్కడికి ఎందుకు ఎడతాను? ఇంటికాడ పడి ఇంకా 2 పెట్టుకుంటాను. ఓకేనా? నేనే నా
అక్కడ కూడా మరి అలా పెడుతున్నాండి కనిపెడిన ఇబ్బంది అయిపోయింది అన్నమాట. బాగున్నాయండి అయ్యండి అలా చెప్తారండి. ఎవరండి మీరు? ఎవరండి మీరు అంటుందండి? ఎవరండి నేను మీరంటే? మమ్మీ కూర్చోండి. అమ్మ కొడుకు బాగా రెండు పెట్టి చేసుకుని మీరు ఎవరంటుందండి? ఏమండి? సుబ్బిశెట్టి గారిని. సుబ్బిశెట్టి గారా? ఓహో ఏమండి మీరా? ఏమండి ఈ ఆనంద సమయంలో అరిగిపోతాయి. అవును ఏమండి మా అమ్మ చెప్పింది అమ్మ మణి మన ఇంటికి అబ్బర కుబేరులు కోటీశ్వరులు చేతికి బెంకులు ఎంతో 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 కోటీశ్వరులు కుబేరులు చేతికి ఎముకలేని మనిషి. అవును వస్తున్నారమ్మా. చేతికి ఎముకలేని మనిషి, చేతికి బెముకు లేని మనిషి ఎప్పుడు ఏది కావాలో తది ఏది కావాలంటే అది అలా ఉంటాడు అన్నది అమ్మమ్మని. అది ఏమి ఇచ్చినా తీసుకో, తిరిగి తీసుకునే ఆచారం వాళ్ళ వంశంలో లేదని చెప్పింది మా అమ్మ. జరగదు ఎదవని ఉంగరాలు కాచేస్తుందా? ఏమండి అటు తిరిగి ఏమో నవ్వుతున్నారు, ఇటు తిరిగి ఏడుస్తున్నారు. మీరు పెట్టే ఉంగరాలు నాకేం వద్దు. నా కోసం మా అమ్మ భోషాణంలో 7 వారాలు నగలు చేయించి మీరు పెట్టే ఉంగరాలు వద్దు. ఉంచుకుంటానండి. ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ ఆనంద సమయంలో తాంబూలం వేసుకుంటారా? ఎంతోసారి వేసుకుంటే ఉండు డెక్క టుక్కురు బిక్కున్నాయి. ఏమంటే బకెట్ ఉందా? బకెట్ ఏమంటే బాబు దగ్గర బకెట్ కాదు మరి ఏం బకెట్? మా ఇంట్లో లేవండి. అదో రకమైన సెంటు ఏమిటో అది. మరి రాత్రి ఉందా? రాత్కిరాణి అంటే ఏమిటండి? అది సెంటే. ఆహా మాకు తెలియదులేండి. ఏమండి మా అమ్మ దగ్గర గమ్ముంది తెమ్మంటారా? మీ అమ్మ గమ్ముంది బాబోయ్, అది అంటుకుంటే ఇక వదులుతుందండి. సరే గంధం పూసుకుంటారా? అవునండి. మీ చేతుడు అంత పందరాశి రండి.